హీరో ఇమేజ్ను బట్టి సినిమా కథ, యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు ఉండాలి. అలా లేనప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు అక్కును చేర్చుకోరు. తన సినిమాల కథ విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. కొన్నిసార్లు ఫలితం వేరేలా ఉన్నా ఎక్కువ శాతం అభిమానులను అలరించేందుకే ప్రయత్నిస్తారు. కొన్ని కథలు తనకన్నా తోటి హీరోలకి బాగుంటుందని సలహాలు కూడా ఇస్తారట. అలాంటి చిత్రాల్లో ఒకటి డాడీ. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే చిరంజీవి మార్క్ సూపర్ హిట్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ సినిమా కథ చెప్పగానే మరొక ఆలోచన లేకుండా వెంకటేష్కి అయితే బాగుంటుందని చిరంజీవి సలహా ఇచ్చారట. ఆనాటి సంగతులని ఓ సందర్భంలో చిరు పంచుకున్నారు ఇలా. డాడీ కథని నాకు ముందుగా వినిపించారు. వినగానే ఇది నాకంటే వెంకటేష్కి బాగుంటుందనిపించింది. ఈ కథకు తనైతే న్యాయం చేయగలను అనుకున్నా. రచయిత భూపతి రాజాకు ఇదే విషయం చెప్పా. ఇది ఆయనకి మామూలుగా ఉంటుంది, మీకైతే ఫ్యామిలీ మెన్గా కాస్త వెరైటీగా ఉంటుంది అని భూపతి రాజా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా నేను కాస్త తటపటాయించా. ఈ కథ విన్న వారందరూ చిన్నపిల్లలతో ఈ సినిమా మీకు బాగుంటుందని సలహా ఇచ్చారు. చివరికి నేను కూడా బలవంతంగానే ఒప్పుకున్నా. రిజల్ట్ కూడా అలాగే ఉంది. కథ విన్నప్పుడు ఏమనుకున్నానో అదే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ నాకు ఫోన్ చేసి భలే సినిమా అండి, నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండి అనేశాడు. నీకైతే బాగుండేదని నేను చెప్పానని వెంకటేష్, కానీ వినలేదని అన్నాను. అలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ నా సినీ జీవితంలోనే ఉన్నాయి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర్లో నటిస్తున్నారు. సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఇది రూపొందుతోంది. మరొక వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం సినిమాని చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.